ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. వివాహానంతరం పద్మావతి శ్రీనివాసులు ఎక్కడికి వెళ్లారు? శ్రీనివాసుడికి పద్మావతీదేవికి అత్యంత వైభవోపేతంగా సకల దేవతలు, ఋషులు, మునుల సాన్నిధ్యంలో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత 3 నిద్రలు కూడా అయ్యాయిట. ఇక్కడ మనం శ్రీనివాసుడి కళ్యాణం తర్వాత కళ్యాణంలోనూ ఇక్కడ జరిగేటువంటి ప్రతి సంఘటనలో కూడా మనం నేర్చుకోవలసినవి, పాటించవలసిన అనేక విషయాలు మనకి కనిపిస్తాయి. ఎందుకు అంటే ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి నడిచి నేరుగా భూలోకానికి వచ్చి తిరుమలలో అక్కడ శ్రీనివాసుడిగా నిలిచిపోయాడు. ఆయన కళ్యాణం గురించి విన్నా, చదివినా, చెప్పినా కూడా మహద్భాగ్యంగా, మహాపుణ్యంగా, సకల దోష పరిహారంగా మనకి చెప్తారు. అయితే కేవలం కథ విని చెప్పి చదవటం అన్న పాప పరిహారమే కాదు, ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి అనేక విషయాలు, అనేక సాంప్రదాయాలు కూడా మనకి తెలుస్తాయి. అదేమిటంటే పెళ్లైన తర్వాత దంపతులిద్దరూ కూడా 3 రోజులు నూతన వధూవరులిద్దరూ కూడా అత్తవారింటిలోని 3 నిద్రలు చెయ్యాలి అనేటువంటి సాంప్రదాయం మనకి ఇక్కడ కనిపిస్తోంది. అదేవిధంగా శ్రీనివాసులు, పద్మావతి కూడా కళ్యాణానంతరం 3 నిద్రలు ఆకాశరాజు ఇంట్లో నారాయణపురంలోనే చేశారుట. ఆ తర్వాత శ్రీనివాసులు మామగారైనటువంటి ఆకాశరాజుతో చెప్పేట 3 నిద్రలు అయిపోయాయి కాబట్టి నేనిక వెంకటాచలానికి వెళ్లిపోతాను, అనుజ్ఞ ఇవ్వండి అని చెప్పేసి ఆయన మామగారిని అడిగట. అడిగిన తర్వాత సకల మర్యాదలతోనే పెళ్లికి వచ్చినటువంటి మిగతా అందరూ ఋషులు, మునులతో పాటుగా ఈయన కూడా నారాయణపురం నుంచి బయలుదేరి బయటికి వచ్చట. వచ్చిన తర్వాత అక్కడ వచ్చే ముందు కూడా సామాన్య యజమానులు అంటే తల్లి తండ్రులు తమ కూతురు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెడుతూ ఉంటే ఏ విధంగా బాధపడతారో అదే విధంగా ఇక్కడ కూడా ఆకాశరాజు, ఆ తర్వాత ఆయన భార్య అయినటువంటి ధరణీదేవి కూడా తమ కూతురు పద్మావతీదేవి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెడుతుందని చెప్పేసి ఆ తల్లి కూతురిని కౌగిట చేర్చుకుని కన్నీళ్లు కార్చిందిట. కాకపోతే అవి ఆనంద భాష్పాలు. ఎందుకంటే తమ కూతురు పెళ్లి చేసుకుంది మామూలు వ్యక్తిని కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుని ఆవిడ పెళ్లి చేసుకుంది. అయినప్పటికీ కూడా పెంచిన ప్రేమ అంత గొప్పది. తమతో పెరిగి తమ దగ్గర ఉన్నటువంటి అమ్మాయి ఒక 20 సంవత్సరాలు తమ దగ్గర ఉండి తమని వదిలేసి ఇది నాకు పరాయి చోటు, నా స్థలం వేరు, నా ఇల్లు వేరు అని తల్లిదండ్రుల్ని వదిలేసి అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్లిపోయేటువంటి క్షణంలో తల్లిదండ్రులు మామూలు వాళ్ళు ఏ విధంగా బాధపడతారో అదేవిధంగా ధరణీదేవి, ఆకాశరాజు కూడా కన్నీళ్లు పెట్టుకుని శ్రీనివాసుడికి అప్పగింతలు చేశారట. చేసిన తర్వాత సతీ సమేతంగా శ్రీనివాసుడు సపరివారంగా కూడా నారాయణపురం నుంచి బయలుదేరి వచ్చాడు. వచ్చిన తర్వాత అగస్త్యాశ్రమం దగ్గర వాళ్ళు ఆగాల్సి వచ్చిందట. ఎందుకంటే అగస్త్యుడు వాళ్ళని అక్కడ ఒక్కరోజైనా తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని ఆ పరివారాలందరినీ కూడా ఆయన అడిగేట అభ్యర్థించాడు. అందుకని శుక మహర్షి, ఆ తర్వాత బృహస్పతి, అక్కడ వశిష్ఠుడు, ఇంకా కొంతమంది ఋషులు, పద్మావతీదేవి, తర్వాత వకుళమ్మ, శ్రీనివాసుడు, మహాలక్ష్మీదేవి, సకల దేవతలు కూడా అగస్త్యాశ్రమానికి వచ్చారట. మీరందరూ ఒక్క రోజుకు మా ఆతిథ్యం స్వీకరించండి, కానీ పద్మావతి శ్రీనివాసులు మాత్రం 6 మాసాల పాటు నా దగ్గరే ఉంటారు అన్నట్ట. ఎందుకు అంటే నూతన దంపతులు ఎప్పుడూ కూడా వివాహం జరిగిన తర్వాత 6 మాసాల వరకు కొండను ఎక్కకూడదు, అందుకని చెప్పేసి వీళ్ళు ఇక్కడే ఉంటారు అనేటువంటి విషయాన్ని అగస్త్యుడు అందరికీ చెప్పేట. అప్పుడు శ్రీనివాసుడు నవ్వి, నిజమే, ఈ సాంప్రదాయం పాటించవలసింది అని చెప్పి పద్మావతీదేవితో సహా 6 మాసాలు అగస్త్యాశ్రమంలోనే ఆయన ఉండిపోయాట. ఆ తర్వాత అక్కడి నుంచి శుకుడు, వశిష్ఠుడు, బృహస్పతి మొదలైనటువంటి మహర్షులంతా కూడా ఒక్కరోజు ఆతిథ్యాన్ని స్వీకరించి అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారట. కానీ శ్రీనివాసుడు, పద్మావతి మాత్రం 6 మాసాల వరకు కూడా అగస్త్యాశ్రమంలోనే ఉన్నారట. ఇక్కడ మనకి కనిపించేటువంటి సాంప్రదాయం ఏమిటి? కొత్త అల్లుడు ఎలాంటి సాంప్రదాయాలు ఉన్నా
కొండలోనే తన నివాసం ఉన్నప్పటికీ కూడా అత్తవారింట్లో ఉండకుండా మధ్యస్థంగా మరో ముని ఆశ్రమంలోనే ఆయన నివసించాడు. కానీ 3 నిద్రల కంటే ఎక్కువగా అత్తవారింట్లో శ్రీనివాసుడు ఉండలేదు. సువర్ణ ముఖరీ తీరాన ఉన్నటువంటి అగస్త్యాశ్రమం అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ 6 నెలల పాటు వివాహం తర్వాత శ్రీనివాసుడు పద్మావతితో సహా అక్కడ బస చేశాడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ అగస్త్యాశ్రమమే ఈ రోజు మనకి శ్రీనివాస మంగాపురం అనేటువంటిదిగా మనకి వెలువడింది. ఈనాటికి మనకి అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. శ్రీనివాస మంగాపురం అని అక్కడే వివాహం జరిగింది అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ అక్కడ వివాహం జరగటం కాదు, వివాహం జరిగిన తర్వాత అది పూర్వకాలం అగస్త్యాశ్రమంగా ఉండేదిట. అక్కడ సతీ సమేతంగా శ్రీనివాసుడు 6 నెలలు అక్కడ బస చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శ్రీనివాస మంగాపురం.